మీరెప్పుడైనా ఇలా ఫీలయ్యారా? మనకోసం ప్రాణమిస్తానన్నవాణ్ణి వదిలేసి మనల్ని వాడుకున్నవాణ్ణి ప్రేమించినప్పుడు జీవితం ఎలా నరకంగా మారుతుందో ఈ కథ చెప్తుంది. సాధారణంగా ఫైళ్లు, పాలసీలతో బిజీగా ఉండే సీఎంఓ, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇప్పుడొక సినిమాని తలపించే ప్రేమకథ చర్చనీయాంశమైంది. ఇద్దరు యంగ్ అండ్ డాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఒకే యువ ఐఏఎస్ సుందరి ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అధికారం మధ్యలో ప్రేమ చిగురిస్తే వచ్చే చిక్కులేంటి? వృత్తిరీత్యా అత్యున్నత స్థానాల్లో ఉన్న ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారుల మధ్య జరిగిన ఈ ముక్కోణపు ప్రేమాయణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మన ఎదురుగానే వేరెవరికో కోసం ఆరాటపడుతుంటే వచ్చే నరకం ఎలా ఉంటుందో తెలుసా? అభిరామ్ అది ప్రతిరోజూ అనుభవించాడు. సెక్రటేరియట్లో తనొక కఠినమైన బాస్, కాని ఆమె కోసం తను చేసిన త్యాగాలు తెలిస్తే మీ కళ్ళు చెమరుస్తాయి. ఆ డైరీలో ఉన్న అసలు నిజమేంటి? ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ ఒక స్కామ్ నుండి తను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడాడు? తను విలనై కూడా ఆమెను ఎలా గెలిపించాడు? ఈ అద్భుతమైన ప్రేమకథ మీరు వింటుంటే మీ గుండెను గట్టిగా తాకుతుంది. హైదరాబాద్లోని సెక్రటేరియట్ భవనం ఉదయం 9 గంటలకే హడావుడిగా ఉంది. కొత్తగా అపాయింటైన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ నిత్య తన తెల్లటి కాటన్ కుర్తాలో చేతిలో ఫైల్స్తో లోపలికడుగుపెట్టింది. ఆమె కళ్లలో కొత్త ఉద్యోగం తాలూకు ఉత్సాహం, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి. ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ ఛాంబర్ బయట ఆమె ఆగింది. లోపల అభిరామ్ ఒక సీనియర్ మినిస్టర్తో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు. అభి రూల్స్. నిత్య లోపలికి వెళ్లబోతుంటే అటెండర్ అడ్డుకున్నాడు. మేడం, సార్ ఫోన్లో ఉన్నారు. లోపల రెడ్ లైట్ వెలుగుతోంది కదా, ఆగాలి. 10 నిమిషాల తర్వాత లోపలికి వెళ్లిన నిత్యకు అభిరామ్ కనీసం తలెత్తి చూడకుండానే ఇలా అన్నాడు. మీరు నిత్య కదా? రిపోర్ట్ చేయాల్సింది 9కి, ఇప్పుడు 9:15. ఇది కాలేజ్ కాదు, సీఎం ఆఫీస్. ఇక్కడ ప్రతి నిమిషం ఒక జీవోతో సమానం. నిత్య తన్ని పరిచయం చేసుకోబోతుంటే, నీ సర్టిఫికెట్స్ అన్నీ నా టేబుల్ మీద ఉన్నాయి. నీ గురించి నాకు తెలుసు. నీకు కేటాయించిన డెస్క్ అది. రూల్ నంబర్ 1, పర్మిషన్ లేకుండా నా గదిలోకి రాకూడదు. రూల్ నంబర్ 2, సీఎం గారి షెడ్యూల్ బయట ఎవరికీ తెలియకూడదు అని కఠినంగా చెప్పి తన పనిలో పడిపోయాడు అభి. నిత్యకు మొదట్రోజే అర్థమైపోయింది, తన బాస్ ఒక రోబోని. రెండో వారం వచ్చేసరికి నిత్యకు పని ఒత్తిడి పీక్స్కి వెళ్ళింది. రాబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కోసం 100ల కొద్దీ ఫైళ్లను వెరిఫై చేసి రిపోర్ట్ సిద్ధం చెయ్యాలి. ప్రభుత్వ పరిభాష, పాత ఫైళ్ల రిఫరెన్స్లు వెతకడంలో నిత్య తలప్రాణం తోకకు వస్తోంది. సాయంత్రం 7 దాటినా ఆమె సీటు వదల్లేదు. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అభిరామ్ తన క్యాబిన్ నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. బయటికి కఠినంగా ఉన్నా ఆమె పడుతున్న కష్టం అతనికి తెలుసు. నిత్య ఒక పాత ఫైల్ కోసం వెతుకుతుంటే అభి ఆమె దగ్గరికి వచ్చి ఒక కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. నిత్య, సర్, థ్యాంక్స్, కానీ ఈ ఫైల్ దొరకడం లేదు. రేపు మార్నింగ్ సీఎం గారికి ప్రజెంటేషన్ ఉంది. అభి స్టోర్ రూమ్ వైపు వేలు చూపిస్తూ, 3వ ర్యాక్ 2వ వరుసలో ఉంటుంది, వెతుక్కో. ఇంకో మాట, డేటా ముఖ్యం కాదు. ఆ డేటా వల్ల ప్రజలకు ఏం లాభమో ఆ పాయింట్ హైలైట్ చెయ్యి. సీఎంకి కావాల్సింది అదే. నిత్య ఆశ్చర్యపోయింది. తనెక్కడ తడబడుతోందో అతనికి ముందే ఎలా తెలిసింది? ఆమె అర్ధరాత్రి వరకు పనిచేస్తుంటే తను కూడా తన క్యాబిన్లోనే ఉండి ఆమెకు తోడుగా ఇండైరెక్ట్గా ఉన్నాడు. ఆ రాత్రి నిత్య రిపోర్టు పూర్తి చేసింది. మరుసటి రోజు సీఎం ఆమెను మెచ్చుకున్నప్పుడు నిత్య కృతజ్ఞతగా అభివైపు చూసింది. కాని అతను ఏమీ ఎరగనట్లు వేరే ఫైల్ చూసుకుంటూ ఉండిపోయాడు. అతని కళ్లలో బాధ్యత తప్ప మరే భావం ఆమెకు కనిపించలేదు. సీఎంఓలో ఒక హై లెవెల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. రాష్ట్రంలోని టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చారు. అందులో యంగ్ అండ్ హ్యాండ్సమ్ బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. సిద్ధార్థ్ లోపలికి రాగానే నిత్య ముఖంలో ఒక తెలియని వెలుగు, కళ్లలో మెరుపు. అది అభి గమనించాడు. అప్పటివరకు ఫైళ్లతో సీరియస్గా ఉన్న నిత్య సిద్ధార్థిని చూడగానే తన్ని తాను సరిచేసుకోవడం, అతని మాటలకు ముసిముసి నవ్వులు నవ్వడం అభికి కొత్తగా అనిపించింది. మీటింగ్ ముగిశాక నిత్య తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అభి అనుకోకుండా వింటాడు. తెలుసా, సిద్ధార్థ్ నా కాలేజ్ సీనియర్. అప్పట్నుంచి నాకు తనంటే క్రష్. ఇవాళ తన నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఐఎమ్ సో హ్యాపీ అని నిత్య ఎంతో ఉత్సాహంగా చెబుతోంది. అది విన్న అభి ఒక్క క్షణం స్తంభించిపోతాడు. తన మనసులో నిత్యకోసం కట్టుకున్న కోట కూలిపోతున్నట్లు అనిపిస్తుంది. కాని తనలోని బాధను ముఖం మీదకి రానివ్వకుండా, గొంతులో వణుకులేకుండా మళ్లీ తన ఫైళ్లల్లో మునిగిపోతాడు అభి. నిత్య మనసులో సిద్ధార్థున్నాడని తెలిశాక అభి తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
ఆమెను ప్రేమిస్తే ఆమెకు దూరం కావాల్సి వస్తుందేమో అన్న భయంతో ఆమెకు దగ్గరగా ఉండేందుకు స్నేహితుడి పాత్రను ఎంచుకుంటాడు. నిత్యకు ఆఫీసులో ఏ చిన్న సమస్య వచ్చినా అభి ముందుండి పరిష్కరించడం మొదలుపెడతాడు. కాని మునుపట్లా ఆర్డర్లు వేయకుండా ఒక స్నేహితుడిలా సలహాలివ్వడం ప్రారంభిస్తాడు. అభి, నిత్య, నువ్వు వర్క్ విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. ఈ వీకెండ్ సిద్ధార్థ్ కంపెనీ వాళ్ళిచ్చే సక్సెస్ పార్టీకి వెళ్ళు, నీకు రిలాక్సింగ్గా ఉంటుంది. నిత్య, అదేంటి సార్, మీరేనా ఇదంటున్నది? పనిరాక్షసుడు అనుకున్నాను మిమ్మల్ని. నవ్వుతూ. నిత్యకు సిద్ధార్థతో మాట్లాడ్డానికి అవకాశాలు కల్పించడం, సిద్ధార్థ్ పట్ల ఆమెకున్న ఇష్టాన్ని గౌరవించడం అభికి నరకంలా ఉన్నా ఆమె సంతోషాన్ని చూసి తృప్తిపడతాడు. నిత్యకు అభి ఒక బెస్ట్ ఫ్రెండ్ మరియు మెంటర్ అయిపోయాడు. ఆమె తన మనసులోని సిద్ధార్థ్ ముచ్చట్లన్నీ అభితోనే పంచుకుంటుంది. ప్రతిసారి ఆమె సిద్ధార్థ్ గురించి గొప్పగా చెబుతుంటే అభి లోపల రక్తం ఓడుతున్నా బయటికి మాత్రం అవునా, చాలా బాగుంది అని నవ్వుతూ చెబుతాడు. ఒకరోజు రాత్రి ఒంటరిగా కూర్చుని అభి అనుకుంటాడు, నిత్య, నీ కళ్లనో నాకోసం ఆరాటం లేదు, కేవలం స్నేహం మాత్రమే కనిపిస్తోంది. వాడిని చూస్తున్నట్లు నన్నెందుకు చూడవు అని ఆ ప్రశ్న తన మనసు దాటి బయటికి రాదు. సమయం రాత్రి 11:30. సెక్రటేరియట్ కారిడార్లన్నీ నిర్మనుష్యంగా ఉన్నాయి. కేవలం సీఎం గారి పర్సనల్ సెక్షన్లో మాత్రమే లైట్లు వెలుగుతున్నాయి. మరుసటి రోజు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో నిత్య తన పెండింగ్ ఫైల్సు క్లియర్ చేస్తోంది. నిత్య అలసటితో టేబుల్ మీద తలపెట్టుకుని ఉండగా అభి ఆమె దగ్గరికి వచ్చి ఒక గ్లాసు మంచినీళ్లు అందించాడు. అభి, ఇంకా ఎంత మిగిలింది? ఇంటికి వెళ్ళొచ్చు కదా? నిత్య నీరసంగా నవ్వుతూ, సార్, ఈ డేటా సరిపోవడం లేదు. సిద్ధార్థ్ కంపెనీ నుంచి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్సు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అతను పంపిస్తానన్నాడు. కాని అభి ఆమె పక్కన కూర్చుని ఆమె రాస్తున్న ఫైల్ అందుకున్నాడు. నువ్వు వెళ్ళు నిత్య, ఇది నేను పూర్తి చేస్తాను. నిత్య ఒక్కసారిగా అతని కళ్లల్లోకి చూసింది. ఎప్పుడూ ఆర్డర్లు వేసే బాసులో ఇంతటి సాఫ్ట్ కార్నర్ ఆమె చూడలేదు. నిత్య, అభి సార్, మీరు ఎప్పుడూ ఇంతేనా? అందరికోసం ఇంత కష్టపడతారా, లేక కేవలం నాకోసమేనా? అభి, ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనయింది. అందరూ నా టీం మెంబర్స్ నిత్య, నీకు హెల్ప్ చేయడమంటే సీఎం గారికి హెల్ప్ చేయడమే. నిత్య, అబద్ధం. మీ కళ్లలో నాకొక మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు. ఎందుకో నాకు మీతో ఉంటే చాలా సేఫ్గా అనిపిస్తోంది. ఆమె అన్న స్నేహితుడు అనే మాట అభి గుండెను బాకుతో కోసినట్లు అనిపించినా ఆమె కళ్లలో కృతజ్ఞత చూసి తృప్తిపడ్డాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి పనిచేస్తూ మొదటిసారి తన పర్సనల్ విషయాలు కూడా కొన్ని పంచుకున్నారు. సిద్ధార్థ్ ఒక 5 స్టార్ హోటల్లో నిత్యను డిన్నర్కి పిలిచాడు. కాని దురదృష్టవశాత్తు అదే హోటల్లో సీఎం గారికి ఒక సీక్రెట్ మీటింగ్ ఉంది. అభి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చూసుకోవాలి. హోటల్ లాబీలో ఒక మూల కూర్చుని వాకీటాకీ పట్టుకుని ఉన్న అభికి సరిగ్గా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరే నిత్య, సిద్ధార్థ్ కూర్చున్నారు. నిత్య ఎంతో అందంగా ముస్తాబై వచ్చింది. సిద్ధార్థ్ తన చేతిని పట్టుకుని మాట్లాడుతుంటే నిత్య కళ్లలో వచ్చే మెరుపును చూసి అభి లోలోపల రక్తం కన్నీరుగా మారుతోంది. సిద్ధార్థ్ ఏదో జోక్ వేస్తుంటే నిత్య పకపక నవ్వుతోంది. ఆమెకు తెలియదు ఆ నవ్వు వెనక ఉన్న ముప్పును అభి పసిగట్టాడని. హోటల్ బయట సిద్ధార్థ్ పట్ల వ్యతిరేకత ఉన్న కొందరు నిరసనకారులు తిరుగుతున్నారు. అభి తన డ్యూటీని మర్చిపోలేదు. అభి మనసులో, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు నిత్య, నీ ప్రేమ గెలవాలని నేను కోరుకోవాలి. కానీ వాడు నీకు కరెక్ట్ కాదని నా మనసు చెబుతోంది. అయినా సరే, నీ సంతోషం కోసం నీకు కాపలాగా ఇక్కడే ఉంటాను. డిన్నర్ ముగిశాక సిద్ధార్థ్ ఆమెను డ్రాప్ చేయబోతుంటే అభి మధ్యలో వచ్చి, నిత్య, సీఎం గారు నిన్ను అర్జెంట్గా రమ్మన్నారు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అబద్ధం చెప్పి ఆమెను తన కారులోకి తీసుకుంటాడు. నిత్య కోపంగా, సిద్ధార్థ్తో నా క్వాలిటీ టైంను నువ్వు పాడు చేశావు అభి అని అరుస్తుంది. కాని ఆమె ప్రాణాలకు ముప్పుందని తెలిసినా ఆమెకు భయం కలగకూడదని ఆ నిందను మౌనంగా భరిస్తాడు అభి. సిద్ధార్థ్ తన కొత్త బిజినెస్ ప్రాజెక్ట్ లాంచ్ కోసం నిత్యను ప్రత్యేకంగా ఆహ్వానిస్తాడు. ఆ ఇన్విటేషన్ కార్డు పట్టుకుని నిత్య చిన్నపిల్లలా ఎగిరి గంతేస్తూ అభి ఛాంబర్లోకి వస్తుంది. నిత్య ఉత్సాహం, అభి చూడు, సిద్ధార్థ్ తన లైఫ్లో ఇంత పెద్ద స్టెప్ వేస్తూ నన్ను రమ్మన్నాడు, తను నన్ను ఎంతలా గౌరవిస్తున్నాడో చూశావా అంటూ ఆ కార్డును ముద్దాడింది. ఆమె కళ్లలో సిద్ధార్థ్ పేరు వినగానే వచ్చే ఆ ప్రత్యేకమైన మెరుపు అభిని నిలువునా దహించేస్తోంది. అభి ఆ కార్డును అందుకున్నప్పుడు అతని చేతులు స్వల్పంగా వణికాయి. అభి మనసులో, ఆ మెరుపు నాకోసం ఎందుకుండదు నిత్య, నేను నీ పక్కనే ఉన్నాను, నీ ప్రతి కష్టాన్ని పంచుకుంటున్నాను. కాని నీ కళ్ళు మాత్రం ఎక్కడో ఉన్న వాడికోసం వెతుకుతున్నాయి. బయటికి మాత్రం గంభీరంగా, వెళ్ళు, కాని ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉండకూడదు అని అంటాడు. నిత్య వెళ్ళిపోయాక అభి తన టేబుల్ మీద ఉన్న గ్లాసును గట్టిగా పట్టుకుంటాడు. ప్రేమను వ్యక్తపరచలేక, అలాగని ఆమెను మరొకరితో చూడలేక అతను పడే మథనం ఈ అధ్యాయంలో పీక్స్కి వెళ్తుంది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అధికార పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తూ రిజైన్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.
ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. సీఎం హుటాహుటిన అభిని, నిత్యను పిలిపించారు. సీఎం టెన్షన్లో ఉంటే అభి చాలా ప్రశాంతంగా ఒక ప్లాన్ సిద్ధం చేశాడు. నిత్య, నువ్వు ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న డెవలప్మెంట్ ఫైల్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ చెయ్యి. వాళ్లకు పబ్లిక్ ప్రెషర్ పెరిగేలా లోకల్ మీడియాకి లీక్స్ ఇవ్వు అని ఆదేశిస్తాడు. నిత్య మొదటిసారి పొలిటికల్ గేమ్లో అభి పక్కన నిలబడి పనిచేస్తుంది. అభికి ఉన్న నెట్వర్క్, అతను మనుషుల్ని డీల్ చేసే విధానం చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. తెల్లవార్జామున 4 గంటల వరకు ఇద్దరూ కలిసి ఫోన్ కాల్స్, ఫైల్స్, లీగల్ నోటీసులతో యుద్ధం చేస్తారు. ఉదయానికి ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతారు. సీఎం అభిని భుజం తట్టి మెచ్చుకుంటారు. నిత్య అలసటతో కుర్చీలో వాలిపోతూ, "నువ్వు గ్రేట్ అభి, ఇంత ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తావు?" అని అడుగుతుంది. అభి ఆమె వైపు చూస్తూ, "మనసులో అంతకంటే పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు బయట యుద్ధాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి నిత్య" అని అర్ధగర్భితంగా అంటాడు. ఆ మాట వెనక ఉన్న ఆవేదన నిత్యకు అర్థం కాదు. సీఎం కార్యాలయంలో ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. నిత్య ముఖం పాలిపోయుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. అభి అది గమనించాడు. ఆమె డెస్క్ దగ్గరికి వెళ్లి మెల్లగా చెయ్యి తగిలించాడు. ఒళ్ళు కాలిపోతోంది. "నిత్య, నీకు హై టెంపరేచరుంది, వెంటనే ఇంటికి వెళ్ళు" అని ఆర్డర్ వేస్తాడు. కాని నిత్య వినదు. "లేదు అభి, ఈ రిపోర్ట్ సీఎం గారికి ఇవ్వాలి" అని మొండికేస్తుంది. చివరకు అభి ఆమెను బలవంతంగా కారెక్కించి ఆమె ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నిత్య ఇంట్లో ఎవరూ లేరు. ఆమె వణికుతూ బెడ్డుమీద పడుకుంటే అభి బయటనుంచి మందులు, వేడి సూప్ తీసుకువస్తాడు. ఆమె నుదుటిమీద తడిగుడ్డ పెట్టి జ్వరం తగ్గే వరకు అక్కడే కూర్చుంటాడు. ఆ నిశ్శబ్దంలో ఆమె వంక చూస్తూ, "నీకేమైనా అవుతుందేమోనని నా ప్రాణం పోయినంత పని అవుతోంది నిత్య, కాని నీకు తెలియదు" అని మనసులో అనుకుంటాడు. కాసేపటికి నిత్య కళ్ళు తెరిచి అభి తన కోసం పడుతున్న తపన చూసి మురిసిపోతుంది. "అభి, నువ్వు నిజంగా బెస్ట్ ఫ్రెండ్వి. సిద్ధార్థ్కి ఫోన్ చేశాను కానీ తను బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదు. నువ్వు మాత్రం పనులన్నీ వదిలేసి వచ్చావు. థ్యాంక్యూ సో మచ్" అని అతని చెయ్యి పట్టుకుంటుంది. ఆ ఫ్రెండ్ అనే మాట వినగానే అభి తన చెయ్యిను మెల్లగా వెనక్కి తీసుకుంటాడు. ఆమె కృతజ్ఞత అతనికి సంతోషాన్ని ఇవ్వదు, ఎందుకంటే అది ప్రేమ నుంచి వచ్చింది కాదు. జ్వరం తగ్గాక నిత్య మళ్లీ ఆఫీస్కి వస్తుంది. కాని ఆ రోజునుంచి అభి ప్రవర్తనలో ఏదో మార్పు గమనిస్తుంది. ఆమె కోసం అతను చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక అమితమైన జాగ్రత్త ఉంటుంది. సాయంత్రం ఆఫీస్ ఖాళీ అయ్యాక నిత్య అభి క్యాబిన్లోకి వెళ్తుంది. అభి ఫైల్స్ చూసుకుంటున్నాడు. "నిత్య, ఒక విషయం అడగాలి. నువ్వు ఆ రోజు రాత్రంతా నా పక్కనే ఉండి చూసుకున్నావు. ఆఫీస్లో కూడా నాకే కష్టం రాకుండా నీడలా ఉంటావు. అసలు నువ్వు ఇంత కేరింగ్గా ఎందుకుంటావు? కేవలం స్నేహం కోసమేనా?" అభి ఒక్కసారిగా ఫైల్ పక్కన పెట్టి ఆమె కళ్లలోకి చూస్తాడు. అతని కళ్లలో వేల మాటలున్నాయి. "నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను" అని అరవాలని ఉంది. కాని చెబితే ఆమె తనని అసహించుకుంటుందేమో లేదా దూరమవుతుందేమో అన్న భయం. ఆమె కళ్లలో కేవలం ప్రశ్న మాత్రమే ఉంది, ప్రేమ లేదు. కాసేపు మౌనంగా ఉండి, "ఎందుకంటే నువ్వు సీఎం గారికి ముఖ్యమైన ఆఫీసర్వి. నీకేమైనా అయితే ఆఫీస్ వర్క్ ఆగిపోతుంది, అందుకే" అని అబద్ధం చెబుతాడు. నిత్య నిరాశగా, "అంతేనా? కేవలం పనికోసమేనా? నేను నీకు ఒక మంచి స్నేహితురాల్ని అని కూడా అనిపించదా?" అభి ఆమెకు వీపు తిప్పి కిటికీవైపు చూస్తూ ఉండిపోతాడు. అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, కాని ఆమెకు కనిపించవు. నిత్య అక్కడి నుంచి అసంతృప్తిగా వెళ్ళిపోతుంది. సీఎం కార్యాలయంలో ఒక ముఖ్యమైన ఫైల్ వస్తుంది. అది రాష్ట్రంలో జరగబోయే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో జరిగిన అవినీతికి సంబంధించింది. ఆ ఫైల్ను ఓపెన్ చేసిన అభి షాక్కు గురవుతాడు. ఆ స్కామ్లో ప్రధాన సూత్రధారి మరెవరో కాదు, నిత్య ఆరాధించే సిద్ధార్థ్. అతను తక్కువ రకం మెటీరియల్ వాడి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించాడనే ఆధారాలు అందులో ఉన్నాయి. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి సీఎంను ఇరుకున పెట్టాలని అతను ప్లాన్ చేస్తున్నాడని కూడా అభికి అర్థమవుతుంది. ఒకవైపు నిత్య సంతోషం, మరోవైపు ప్రభుత్వ ప్రతిష్ఠ. అభికి తెలుసు ఈ నిజాన్ని నిత్య తట్టుకోలేదని. కాని ఒక బాధ్యతావయుతుడ అధికారిగా అతను ఆ ఫైల్ను దాచలేడు. సిద్ధార్థ్ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఒక స్వార్థపరుడని అభికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం నిత్యకు తెలియగానే ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లవుతుంది. ఆమె సిద్ధార్థ్ను గుడ్డిగా నమ్మింది. సిద్ధార్థ్ ఆమెకు ఫోన్ చేసి, "నిత్య, నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. నన్ను కాపాడగలిగేది కేవలం అభినే. ప్లీజ్ అతనికి చెప్పు" అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. నిత్య పరిగెడుతుకుంటూ అభి రూంలోకి వస్తుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుని అభి చేతులు పట్టుకుంటుంది. "నిత్య, అభి, సిద్ధార్థ్ అలాంటివాడు కాదు. ఎవరో అతన్ని ఇరికించాలని చూస్తున్నారు. ప్లీజ్ ఆ ఫైల్లో అతని పేరు లేకుండా చూడు. నీకు సీఎం గారి దగ్గర అంత పవరుంది కదా, నాకోసం ఈ ఒక్క సాయం చెయ్యవా?" అభి మనసు ముక్కలవుతుంది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న అమ్మాయి తన శత్రువు మరియు దేశద్రోహి కోసం తనని అడుగుతోంది. "అభి, నిత్య, ఇది పర్సనల్ విషయం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. ఆధారాలన్నీ సిద్ధార్థికి వ్యతిరేకంగా ఉన్నాయి." నిత్య ఆవేశంగా,
నువ్వు నన్ను ఒక స్నేహితురాలిగా చూస్తున్నావని అనుకున్నాను, కాని నీకు ఆ ఫైల్సు నీ రూల్సు మాత్రమే ముఖ్యం. వాడిని చూస్తున్నట్టు నన్ను ఎందుకు చూడవు అని అడిగావు కదా, ఎందుకంటే నీ మనసులో ప్రేమ లేదు, కేవలం లెక్కలు మాత్రమే ఉన్నాయి. నిత్య అన్నమాట అభిని నిలువునా చీల్చేస్తుంది. తన నిజాయితీని నిరూపించుకోవాలా లేక తన ప్రేమ కోసం అబద్ధమాడాలా అన్నది అభికి పెద్ద పరీక్షగా మారుతుంది. అభి ఆ ఫైల్ను సీఎంకు అందజేస్తాడా లేక నిత్య కోసం రిస్క్ తీసుకుంటాడా అన్న ఉత్కంఠతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సిద్ధార్థును కాపాడమని నిత్య అడిగిన కోరికను అభి తిరస్కరించిన తర్వాత వారి మధ్య మాటలు తగ్గిపోయాయి. ఆఫీస్లో నిత్య అతన్ని ఒక శత్రువులా చూడటం మొదలుపెట్టింది. ఒక సాయంత్రం ఫైల్స్ పట్టుకుని వెళుతున్న నిత్యకు అభి ఎదురవుతాడు. ఆమె కళ్లలో మునపటి గౌరవం లేదు, కేవలం కోపం, అసహ్యం మాత్రమే. అభి ఆమెను ఆపి ఏదో చెప్పబోతాడు. నాతో మాట్లాడకు అభి, సిద్ధార్థులాంటి మంచి వ్యక్తిని నువ్వు రాజకీయం కోసం బలిచేస్తున్నావు. నీకు పవర్ ఉందనే అహంకారం తప్ప ఎదుటివారి బాధ అర్థం చేసుకునే హృదయం లేదు. ఆమె వెళ్ళిపోయాక అభి అక్కడే స్తంభించిపోయాడు. తన మనసులో అనుకుంటాడు, నిత్య, నీకోసం నా ప్రాణాలివ్వడానికైనా నేను సిద్ధమే. కాని నీ కళ్లలో నాకోసం ఆరాటం లేదు, కేవలం స్నేహం మాత్రమే కనిపిస్తోంది. అది కూడా ఇప్పుడు ద్వేషంగా మారిపోయింది. అదే సిద్ధార్థ్ తప్పు చేసినా వాడికోసం నీ కళ్ళు ఎంతలా తప్పిస్తున్నాయో చూడు. వాణ్ణి చూస్తున్నట్టు నన్నెందుకు చూడవు? ఈ క్షణంలో అభికి తను ఎంత ఒంటరివాడో అర్థమవుతోంది. తన ప్రేమను వ్యక్తపరచలేని అసహాయత అతన్ని లోపల నుండి దహించేస్తోంది. సిద్ధార్థ్ తన స్కామ్ బయటపడకుండా ఉండాలంటే ఆ ఫైల్స్ ఉన్న లొకేషన్ తెలియాలని నిత్యను వాడుకుంటాడు. నిత్య, ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయో తెలిస్తే నేను నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను. నన్ను సిటీ బయట ఉన్న మా పాత ఫ్యాక్టరీ దగ్గర కలువు అని ఆమెను నమ్మిస్తాడు. అమాయకపు నిత్య అక్కడికి వెళ్తుంది. కాని అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది, సిద్ధార్థ్ ఆమెను కాపాడ్డానికి రాలేదని, తనను అద్దు తొలగించుకోవడానికో లేదా బందీగా చేసుకోవడానికో వచ్చాడని. సిద్ధార్థ్ మనుషులు ఆమెను చుట్టుముడతారు. సిద్ధార్థ్ తన అసలు రంగు చూపిస్తూ ఆమెను బెదిరిస్తాడు. నిత్య కారు జీపీఎస్ ట్రాక్ చేస్తూ అభి అక్కడికి చేరుకుంటాడు. నిత్య ప్రాణాపాయంలో ఉందని గ్రహించి ఏమాత్రం ఆలోచించకుండా గూండాల మీదికి దూకుతాడు. అభికి రౌడీలతో ఫైట్ చేయడం రాకపోయినా నిత్యను కాపాడాననే ఆవేశం అతనికి బలాన్నిస్తుంది. సిద్ధార్థ్ మనుషులు అభిని విపరీతంగా కొడతారు. అతని తల పగిలి రక్తం కారుతున్నా నిత్యను పట్టుకున్న వ్యక్తిని వదలకుండా పోరాడతాడు. నిత్య, పారిపో, ఇక్కడ్నించి వెళ్ళిపో అని అరుస్తూ ఆమెకు దారిస్తాడు. చివరకు పోలీస్ సైరన్ వినపడటంతో సిద్ధార్థ్ గ్యాంగ్ పారిపోతుంది. స్పృహ కోల్పోతున్న అభిని చూసి నిత్య షాక్లో ఉండిపోతుంది. తనని కాపాడమని తను ఎవర్నైతే వేడుకుందో సిద్ధార్థ్, అతనే తనని చంపబోయాడు. తను ఎవర్నైతే అసహ్యించుకుందో అభి, అతనే తన ప్రాణాలకు అడ్డుపడ్డాడు. హోటల్ ఫ్యాక్టరీలో జరిగిన దాడి తర్వాత అభిని హుటాహుటిన హాస్పిటల్కు తరలిస్తారు. తలకు తీవ్రమైన గాయం, రక్తం బాగా పోవడంతో ఐసీయూ వెలుపల నిత్య కంగారుగా పచార్లు చేస్తోంది. తనని కాపాడ్డానికి అభి చేసిన పోరాటం ఆమె కళ్లముందే కదలాడుతోంది. కొన్ని గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పక్కనే నిత్య కూర్చొని ఉంది. ఆమె కళ్లలో నీళ్లు చూసి తను సేఫ్గా ఉందని తెలిసి అభిముఖంలో ఒక చిన్న ఓదార్పు కలిగింది. తన నొప్పిని కూడా మరిచిపోయి ఆమె చెయ్యి పొట్టుకోబోయాడు. కాని నిత్య అడిగిన మొదటి మాట అభిని కోలుకోలేని దెబ్బతీసింది. నిత్య, అభి, థ్యాంక్యూ, నన్ను కాపాడావు. కాని అక్కడ సిద్ధార్థ్ కూడా ఉన్నాడు కదా, తనెక్కడికి వెళ్ళాడు? పోలీసులు తననేమైనా చేశారా? వాడు నిన్ను కొడుతుంటే నేను ఆపలేకపోయాను. కాని సిద్ధార్థ్కు కూడా దెబ్బలు తగిలాయి కదా. నిత్య ఇంకా సిద్ధార్థ్ ఒక బాధితుడు అని, అతన్ని ఎవరో ఫోర్స్ చేశానని నమ్ముతోంది. తన ప్రాణాలు తీయబోయిన వాడిమీద కూడా ఆమెకు ఇంకా ప్రేమ తగ్గలేదని అర్థమయ్యాక అభికి మాటలు రాలేదు. తను పడిన కష్టం, తగిలిన గాయాలు అన్నీ వృధా అనిపించాయి. ఆమె చెయ్యిని మెల్లగా వదిలేసి కిటికీవైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక అభి ఆఫీస్కి వచ్చాడు. కాని మునుపటి ఉత్సాహం అతనిలో లేదు. నిత్య తన దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా అతను కేవలం సర్ అని సంబోధిస్తూ దూరం పెట్టడం మొదలుపెట్టాడు. నిత్యను ప్రతిరోజూ చూడడం, ఆమె మళ్లీ మళ్లీ సిద్ధార్థ్ గురించి ప్రస్తావించడం అభికి నరకంలా మారింది. ఆమె పట్ల తనకున్న ప్రేమ తన బలహీనతగా మారుతోందని అతను గ్రహించాడు. అందుకే సీఎం గారిని కలిసి తనను వేరే విభాగానికి లేదా వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయమని కోరుతాడు. సర్, వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇక్కడ కొనసాగలేను, నన్ను ఫీల్డ్ డ్యూటీకి పంపండి. సీఎం: అభి, నువ్వు నా కుడిభుజంలాంటివాడివి. ఇప్పుడున్న పొలిటికల్ క్రైసిస్లో నిన్ను వదులుకోవడం కష్టం. ఏమైంది? అభి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నాడని తెలిసి నిత్య పరిగెట్టుకుని వచ్చింది. నిత్య: ఏంటభి ఇది, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అభి చాలా గంభీరంగా: మనం కేవలం సహోద్యోగులం, కొలీగ్స్. నిత్య: స్నేహం, ఆత్మీయత ఇవన్నీ నీకు కావాల్సిన వాళ్ల దగ్గర వెతుక్కో, నా దారి నాది. అభి కళ్లలో ఎప్పుడూ ఉండే ఆ సున్నితత్వం మాయమై ఒక రకమైన శూన్యం కనిపిస్తుంది.
నిత్యకు తను ఏం తప్పు చేశానో అర్థం కాదుగాని ఏదో విలువైనదాన్ని కోల్పోతున్నాను అనే భయం మాత్రం మొదలవుతుంది. అభిరామ్ తన ట్రాన్స్ఫర్ లెటర్ పట్టుకుని సీఎం ఛాంబర్లో నిలబడి ఉన్నాడు. సీఎం గారు ఆ ఫైల్ పక్కనపెట్టి కళ్లద్దాలు తీసి అభివైపు తీక్షణంగా చూశారు. అభి, నువ్వు రాజకీయాల్లో ఆరితేరినవాడివి. ఎంతోమంది మంత్రుల మైండ్ గేమ్స్ను చిటికలో కనిపెట్టగలవు. కాని నీ కళ్లలో కనిపిస్తున్న ఈ బాధను నేను కనిపెట్టలేననుకున్నావా అని అడిగారు సీఎం. నిత్యను ప్రేమిస్తున్నావు కదా అని ఆయన అడిగిన ఒక్క ప్రశ్నకు అభి తలదించుకున్నాడు. అతని మౌనమే సమాధానమైంది. చూడభి, అధికారం ఉన్నచోట భావోద్వేగాలకు తావుండకూడదు అంటారు. కాని ప్రేమలేనివాడు ప్రజల్ని కూడా ప్రేమించలేడు. నువ్వు పారిపోవాలని చూస్తున్నావు, అది ఓటమి. నిత్యకు నువ్వు కేవలం ఒక అధికారిగా మాత్రమే కనిపిస్తున్నావని, ఎందుకంటే నువ్వు నీ ప్రేమను ఒక నియమంలాగా చూపిస్తున్నావు. ఆమెకు నువ్వేంటో అర్థమయ్యేలా చెయ్యి, అంతేకాని యుద్ధం మధ్యలో సైన్యాన్ని వదిలేసి వెళ్లడం నీకు తగదు. సిద్ధార్థులాంటి వాళ్లకి నిత్య బలికాకూడదు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. సీఎం మాటలు విన్నాక అభి తన ట్రాన్స్ఫర్ ఆలోచనను విరమించుకుంటాడు. కాని విధి అతనికి మరో పరీక్ష పెడుతుంది. సిద్ధార్థ్ చుట్టూ స్కామ్ ఉచ్చుబిగుస్తోంది. దీంతో అతను నిత్యను వాడుకొని తను సేఫ్ అవ్వాలని చూస్తాడు. కాని నిత్యకు కొన్ని విషయాల్లో అతని మీద అనుమానం రావడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. రాత్రి 8 గంటలకు నిత్య ఫోన్ చేస్తుంది. ఏడుస్తూ, అభి, సిద్ధార్థ్ నాతో గొడవ పడుతున్నాడు. తను అసలు మారలేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వైనా తనకి సర్ది చెప్పవా అని అడుగుతుంది. తనని ప్రేమించమని కోరాల్సిన నోటితో తన ప్రేయసిని ఇంకొకనితో కలపమని చెప్పడం కంటే నరకం మరొకటుండదు. నిత్య ప్రాధేయపడటంతో అభి ఒక రెస్టారెంట్కు వెళ్తాడు. అక్కడ సిద్ధార్థ్, నిత్య తీవ్రంగా వాదించుకుంటున్నారు. అభి అక్కడ ఒక స్నేహితుడిగా నిలబడతాడు. సిద్ధార్థ్, అవహేళనగా చూడు నిత్య, నీ పిఎస్ వచ్చాడు. వీడే కదా నా మీద ఫైల్స్ రెడీ చేసింది. మళ్ళీ వీడే మనల్ని కలుపుతాడా? అభి, సిద్ధార్థ్, ఇది ఆఫీస్ విషయం కాదు. నిత్య నిన్ను నమ్ముతోంది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకు. సిద్ధార్థ్ చెయ్యిని నిత్య చెయ్యిలో పెట్టి, మీరిద్దరూ గొడవ పడకండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తాడు. కార్లో కూర్చుని తన చేతులవైపు తనే అసహ్యంగా చూసుకుంటాడు. తనని తాను చంపుకొని ఆమె సంతోషం కోసం చేస్తున్న ఈ త్యాగం అతనికి చేదు నిజాన్ని మిగిలిస్తుంది. అదే సమయంలో సిద్ధార్థ్ మనసులో మరొక కుట్ర మొదలవుతుంది. నిత్య ద్వారా సీఎం సీక్రెట్స్ దొంగలించడం. నిత్య పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజంతా ఆఫీస్లో హడావుడిగా ఉన్నా అభి మనసులో మాత్రం ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. నిత్యకు చిన్నప్పటి నుండి చేనేత వస్త్రాలు మరియు అరుదైన కళంకారీ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. అభి ప్లాన్. అభి ఎంతో కష్టపడి రాష్ట్రంలోని మారుమూర గ్రామం నుండి ఒక వృద్ధ కళాకారుడితో నిత్య రూపాన్ని కళంకారి శైలిలో అద్భుతంగా చిత్రీకరింపజేశాడు. అది కేవలం ఒక గిఫ్ట్ కాదు, ఆమె పట్ల అతనికున్న గౌరవానికి చిహ్నం. ఆ గిఫ్ట్ బాక్స్ను నిత్య డెస్క్ మీద పెట్టి తన పేరు రాయకుండా ఒక స్నేహితుడి నుండి అని మాత్రమే రాశాడు. సిద్ధార్థ్ కుట్ర. అదే సమయంలో సిద్ధార్థ్ ఖాళీ చేతులతో ఆఫీస్కొచ్చాడు. నిత్య టేబుల్ మీద ఉన్న ఆ అద్భుతమైన గిఫ్ట్ బాక్స్ను చూసి దానిమీద పేరు లేకపోవడాన్ని గమనించాడు. నిత్య లోపలికి రాగానే సిద్ధార్థ్ ఆ బాక్స్ను తన చేతుల్లోకి తీసుకుని, హ్యాపీ బర్త్డే నిత్యా, నీకోసం వెదికి వెదికి ఇది చేయించాను అని అబద్ధం చెప్పాడు. నిత్య స్పందన. ఆ పెయింటింగ్ చూసి నిత్య కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. థ్యాంక్యూ సిద్ధార్థ్, నా మనసు నీకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు అని అతన్ని కౌగిలించుకుంది. దూరం నుండి ఇది చూస్తున్న అభి గుండె రగిలిపోయింది. తను పడ్డ శ్రమ, తన భావమంతా ఇంకొకరి ఖాతాలోకి వెళ్ళిపోతుంటే అతను ఏమీ చెయ్యలేని స్థితిలో మౌనంగా ఉండిపోయాడు. పార్టీ ముగిశాక ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. నిత్య ఆ పెయింటింగ్ను తన కారులో పెట్టుకోవడానికి అభి సాయం కోరింది. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వారి మధ్య సంభాషణ మొదలైంది. నిత్య ప్రశంసలు. చూశావా అభి, సిద్ధార్థి ఎంత గ్రేటో. వాడు బిజినెస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా నా చిన్న చిన్న ఇష్టాలను కూడా గుర్తుపెట్టుకుంటాడు. వాడి కళ్లలో నా కోసం ఎంత ప్రేమ, ఎంత ఆరాటం కనిపిస్తాయో తెలుసా అని మురిసిపోతూ అంది. అభి మౌనభంగం. నిత్య మాటలు వింటుంటే అభికి ఓపిక నశించింది. తన కళ్లల్లో ఉన్న వేదన ఆమెకెందుకు కనిపించడం లేదు? తనలో తను కుమిలిపోతూ ఒక్క క్షణం ఆమె కళ్లల్లోకి తీక్షణంగా చూశాడు. అభి మనస్సు ఆర్తనాదం. ద ఐకానిక్ మూమెంట్. నిత్య అడుగుతుంది, ఏంటభి అలా చూస్తున్నావు? నువ్వు ఎప్పుడూ ఇంతే, కనీసం విష్ కూడా చేయలేదు. సిద్ధార్థిని చూస్తున్నట్టు నన్నెందుకు చూడవు? నీ కళ్లల్లో ఎప్పుడూ రూల్సు ఫైల్స్ తప్ప మరేముండవా? ఆ మాట వినగానే అభి మనస్సులో ఒక పెద్ద ఆర్తనాదం వినిపించింది. నీకు సిద్ధార్థ్ కళ్లల్లో ఆరాటం కనిపిస్తోందా నిత్యా? ఆ పెయింటింగ్ వెనక ఉన్న నా కన్నీళ్లు కనిపించడం లేదా? నీకోసం ప్రతి నిమిషం పరితపించే నా ప్రాణం నీకు స్నేహంలా కనిపిస్తోందా?
అవును, వాడిని చూస్తున్నట్టు నిన్ను చూడలేను. ఎందుకంటే వాడు నిన్ను ఒక వస్తువురా చూస్తున్నాడు. నేను నిన్ను నా ఊపిరిలా చూస్తున్నాను. కాని ఈ నిజాన్ని చెబితే మన మధ్య ఉన్న ఈ స్నేహం కూడా మిగలదని భయం. కాని బయటికి మాత్రం, సిద్ధార్థ్ నిన్ను బాగా చూసుకుంటాడు నిత్యా, అంతే చాలు అని చెప్పి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిత్య అక్కడే నిలబడి అభి కళ్లల్లో మొదటిసారి చూసిన ఆ తీవ్రతకు అర్థంకాక అయోమయంలో ఉండిపోయింది. సిద్ధార్థ్ వ్యవహార శైలిమీద అనుమానంతో అభి ఒక రహస్య దర్యాప్తు మొదలుపెడతాడు. సెక్రటేరియట్లోని తన నెట్వర్క్ను ఉపయోగించి సిద్ధార్థ్ కంపెనీకి సంబంధించిన విదేశీ లావాదేవీల వివరాలు సేకరిస్తాడు. అభికి దొరికిన ఆధారాలు చూసి అతని గుండె ఆగిపోయినంత పనైపోయింది. సిద్ధార్థ్ కేవలం డబ్బు కోసమే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన స్ట్రాటజిక్ డేటాను, అంటే రాష్ట్ర రక్షణ మరియు రహస్య ప్రాజెక్టుల వివరాలను విదేశీ శక్తులకు అమ్మేసేయాలని చూస్తున్నాడు. అంతేకాదు, నిత్య లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్లను ఉపయోగించి కొన్ని వివాదాస్పదమైన ఫైళ్లకు ఆమె తెలియకుండానే అప్రూవల్ ఇప్పించాలని అభిగమనిస్తాడు. అంటే రేపు ఈ స్కామ్ బయటపడితే మొదటి నిందితురాలు నిత్య అవుతుంది. సిద్ధార్థ్ ఆమెను ఒక షీల్డ్, అంటే రక్షణ కవచంలా వాడుకుంటున్నాడని అభికి స్పష్టంగా అర్థమవుతుంది. నిత్య, నువ్వు ఎవరినైతే నీ సర్వస్వం అనుకుంటున్నావో వాడే నిన్ను బలిపీఠం ఎక్కించబోతున్నాడు. నేను నిన్ను కాపాడాలి, ఏ మూల్యానికైనా సరే అని మనస్సులో నిశ్చయించుకుంటాడు. నిజం తెలిసాక అభి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నిత్య ఇంటికి వెళతాడు. అతని చేతిలో ఆ ఫైళ్లున్నాయి. కాని అప్పటికే సిద్ధార్థ్ అక్కడ ఉండి నిత్య మనస్సులో అభిమీద విషం నింపి ఉన్నాడు. నిత్య, ఇది చూడు, సిద్ధార్థ్ నిన్ను మోసం చేస్తున్నాడు. నీ ఐడియా ఉపయోగించి వాడు ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నానని నటిస్తూ నిన్ను జైలుకు పంపాలని చూస్తున్నాడు అని ఆ పేపర్లను ఆమె ముందు పెడతాడు. నిత్య ఆ పేపర్లను చూడకుండానే విసిరికొడుతుంది. ఆమె కళ్లలో అగ్ని కనిపిస్తోంది. చాలు, ఆపు అభి, నీ నాటకాలు నాకు అర్థమవుతున్నాయి. నన్ను సిద్ధార్థ్ని విడదీయడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావా? సిద్ధార్థ్ నాకు ముందే చెప్పాడు, నువ్వు తనమీద తప్పుడు ఆధారాలు సృష్టించి అతన్ని ఇరికించాలని చూస్తున్నావని. కాని నువ్వు ఇంత నీచంగా నా ఐడి ఉపయోగించి అతన్ని నిందిస్తావని అనుకోలేదు. నిత్య, ఇది నిజం, ఒకసారి ఆ ఫైల్స్ చెక్ చెయ్యి అని అభి బతిమాడుతుంటే నిత్య ఆమె మాట వినదు. నిత్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే సిద్ధార్థ మీద కక్ష పెంచుకున్నావు. నీ కళ్లల్లో నామీద ఉన్న ప్రేమ అభి కాదు, అది అబ్సెషన్, అంటే పిచ్చి. నన్ను నీ కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్నావు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్లీ నా ముందు ఈ ప్రస్తావన తెస్తే నేను సీఎం గారికి నీమీద కంప్లైంట్ చేస్తాను. నిత్య అన్న ఆ మాటలకు అభి నిలువునా నీరైపోతాడు. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని శంకిస్తుంటే అతను తట్టుకోలేకపోతాడు. ఆ రాత్రి నిత్య తనని తరిమివేయగా అభి గుండె నిండా భారంతో కళ్లల్లో నీళ్లతో వెనుతిరుగుతాడు. నిత్య హాల్లో నిశ్శబ్దం గాలిలో మంచులా పేరుకుపోయింది. అభి తెచ్చిన ఆధారాల ఫైల్ నేలమీద పడి ఉంది. నిత్య కళ్లలో కోపం, అసహ్యం నిండి ఉన్నాయి. చాలు అభి, నీ నాటకాలు ఆపు. సిద్ధార్థ్ మీద నువ్వు ఇన్ని కట్టుకథలు ఎందుకల్లుతున్నావో నాకు అర్థం కాదనుకున్నావా? ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే. ఆ పొసెసివ్నెస్తోనే వాడిని ఎలాగైనా నా దృష్టిలో విలన్ని చేయాలని చూస్తున్నావు. నీ ప్రేమ ఒక వ్యాధిలా మారింది అభి. ఆ మాట వినగానే అభి గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లయిపోయింది. తను ఎన్నడూ తన ప్రేమను ఆమె మీద రుద్దలేదు, ఆమెకు ఇబ్బంది కలిగించలేదు. కాని ఆమె దాన్ని ఒక కక్షగా, ఒక వ్యాధిగా వర్ణించేసరికి అతని ఆత్మగౌరవం దెబ్బతిన్నది. నిత్య, నా ప్రేమ నిజమో కాదో పక్కన పెట్టు, కాని ఈ ఆధారాలు అబద్ధం కాదు. రేపు పొద్దున నువ్వు ఇబ్బందిలో పడతావు అని వివరిస్తుంటే, నిత్య, ఇబ్బంది సిద్ధార్థ్ వల్ల కాదు, నీ వల్ల వస్తోంది. నా పర్సనల్ లైఫ్లోకి జోక్యం చేసుకోవద్దు. గెటౌట్ ఆఫ్ మై హౌస్. అప్పుడు అర్థమైంది విత్యకు, సిద్ధార్థ్ మీద ఉన్న ప్రేమ అనే కమ్మేసిన పొరలు తన నిజాయితీని చూడనివ్వడం లేదని. నిత్య అన్న మాటలకు అభి మారు మాట్లాడలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా వాటిని లోపలికే అణిచుకొని నేలమీద పడిన ఫైల్ను కూడా తీసుకోకుండా అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ నడకలో ఒక రకమైన విరక్తి ఉంది. మరుసటి రోజు నుండి అభి సెక్రటేరియట్లో ఉన్నా లేనట్టే ఉంటున్నాడు. నిత్యవైపు చూడడం మానేశాడు. ఆమె అడిగిన ఫైళ్లను తన అసిస్టెంట్ ద్వారా పంపిస్తున్నాడు తప్ప నేరుగా మాట్లాడడం లేదు. అభిలో ఎప్పుడూ ఉండే ఆ ఉత్సాహం, ఆ కేరింగ్ మాయమైపోయాయి. మొదట్లో నిత్యకు అబ్బా అభి గొడవ వదిలిపోయింది అనిపించినా మెల్లగా ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆఫీసులో ఏదో తెలియని వెలితి. ఒక ఫైల్ అర్థం కాకపోయినా, ఒక పొలిటికల్ ఇష్యూ వస్తే ఎలా డీల్ చేయాలో తెలియకపోయినా అభినే గుర్తొస్తున్నాడు. నిత్య క్యాబిన్ పక్కనుండే అభి వెళుతున్నా కనీసం పలకరించడం లేదు. అభి అని పిలవాలనున్నా
ఆమె అహంకారం అడ్డు వస్తోంది. సిద్ధార్థ్ నుంచి ఫోన్ కాల్స్ రావడం కూడా తగ్గిపోయింది. అతను బిజీగా ఉన్నానని తప్పించుకుంటున్నాడు. ఆ విశాలమైన సీఎం కార్యాలయంలో నిత్యం మొదటిసారి తనను తాను ఒంటరిగా భావించింది. అభి తన దూరాన్ని ఒక గోడలా నిర్మించుకున్నాడు. ఆ గోడ వెనుక అతను అనుభవిస్తున్న బాధ నిత్యకు అర్థం కావడం లేదు. కాని అతని యాబ్సెన్స్, లేకపోవడం ఆమెను భయపెడుతోంది. నిత్య గుడ్డిగా నమ్మిన ప్రేమ ఆమె మెడకే ఉరితాడుగా మారింది. సిద్ధార్థ్ ఒక రాత్రి నిత్య పర్సనల్ ల్యాప్టాప్ నుండి ముఖ్యమంత్రి సంతకం డిజిటల్గా ఫోర్జరీ చేసిన ఒక భారీ స్కామ్ ఫైల్ను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. నిత్యం మేల్కొలుపు. మరుసటి రోజు ఉదయం మీడియాలో ముఖ్యమంత్రి అవినీతి ఆధారాలతో సహా నిత్య ఐఏఎస్ ద్వారా బయటపడ్డ రహస్యాలు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నిత్య షాక్తో ఆఫీస్కు వస్తుంది. సిద్ధార్థ్కి ఫోన్ చేస్తే అతని నంబర్ కలవదు. నిజం బయటపడ్డం. సిద్ధార్థ్ పంపిన ఒక మెసేజ్ ఆమెకు కనిపిస్తుంది. సారీ నిత్య, నా బిజినెస్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి నీలాంటి ఒక అమాయకురాలు బలి కావాల్సిందే. నీ ఐడీతోనే సీఎం గారి సంతకం ఫోర్జరీ చేశాను. ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. ఆ క్షణం నిత్య కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అభి ముందే హెచ్చరించినా తాను వినలేదని, అతని మీద లేనిపోని నిందలు వేశానని తలుచుకుని భోరున ఏడుస్తుంది. తను ప్రేమిస్తున్నాను అనుకున్నవాడు తనని పావులా వాడుకున్నాడని అర్థమయ్యాక ఆమెకు చావాలనిపిస్తుంది. సీఎం మీద ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. గవర్నర్ వివరణ కోరుతున్నారు. నిత్యను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కాని అభిరామ్ అప్పటికే తన ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. అభి నేరుగా సీఎం ఛాంబర్లోకి వెళ్ళి, సార్, ఇదంతా ఒక ట్రాప్. సిద్ధార్థ్ తన కంపెనీ ఐపీ అడ్రస్ ద్వారా ఈ ఫైల్ అప్లోడ్ చేశాడని నా దగ్గర ఆధారాలున్నాయి. నిత్య తప్పు చేయలేదు, ఆమెను ఇరికించారు అని ధైర్యం చెబుతాడు. అభి పోలీసులను ఆపి 1 గంట సమయం కోరుతాడు. సిద్ధార్థ్ ఆ డేటాను ఎవరికి అమ్మాలనుకుంటున్నాడో ఆ విదేశీ ప్రతినిధిగా అభి తన మనిషిని పంపి సిద్ధార్థ్ని బుట్టలో వేస్తాడు. అభి ప్లాన్. సిద్ధార్థ్ తన నోటితోనే నేనే ఆ ఫైల్స్ ఫోర్జరీ చేశాను, సీఎంను గద్దెదించడమే నా లక్ష్యం అని ఒప్పుకునేలా ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు. ఆ రికార్డింగ్ను లైవ్ మీడియాలో టెలికాస్ట్ చేయిస్తాడు. రక్షణ. ఒక్క దెబ్బకు సిద్ధార్థ్ అసలు రంగు రాష్ట్రం మొత్తానికి తెలిసిపోతుంది. సీఎం పదవికి ఉన్న ముప్పు తొలగిపోతుంది. నిత్య నిర్దోషిగా బయటపడుతుంది. తనను చంపాలని చూసిన శత్రువును, తనను దూరం పెట్టిన ప్రేయసిని, ఇద్దరినీ అభి తన తెలివితేటలతో కాపాడతాడు. నిత్య దూరం నుండి అభిని చూస్తుంటే అతను ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా మళ్లీ తన పనిలో నిమగ్నమైపోతాడు. ఆమెకిప్పుడొక విషయం అర్థమైంది. అభి కళ్లల్లో ఉన్నది ఆబ్సెషన్ కాదు, అది ఒక పవిత్రమైన ఆరాటమని. సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద మీడియా కెమెరాల మధ్య సిద్ధార్థ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిరామ్ సృష్టించిన ఉచ్చులో సిద్ధార్థ్ తన తప్పులను తానే ఒప్పుకోవడంతో అతను తప్పించుకోవడానికి దారి లేకుండా పోయింది. సిద్ధార్థ్ వెళుతూ వెళుతూ నిత్యవైపు చూసి వెటకారంగా నవ్వాడు. నిత్య, నిన్ను వాడుకోవడం చాలా ఈజీ అని నాకు ముందే తెలుసు. నీ అమాయకత్వమే నా పెట్టుబడి. కాని ఈ అభిరామ్గాడు మధ్యలో రాకపోయుంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేదానివని అరిచాడు. నిత్య కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. తను ప్రాణం అనుకున్నవాడు ఇంతటి ద్రోహి అని, తను యాబ్సెషన్ అని నిందించిన అభినే తనకి శ్రీరామరక్ష అని అర్థమయ్యాక ఆమెకు నోట మాట రాలేదు. ఆమె కళ్ళు అభి కోసం వెతికాయి. కాని అభి అక్కడ లేడు. అతను ఎప్పటిలాగే తన డ్యూటీలో నిమగ్నమై ఒక మూలను నిలబడి సీఎంగారి ప్రెస్ మీట్ ఏర్పాట్లు చూస్తున్నాడు. నిత్య అతని దగ్గరకు వెళ్లి సారీ అభి అని చెప్పాలని ప్రయత్నించింది. కాని అభి ఆమెను చూడగానే ఒక చిన్న ప్రొఫెషనల్ నమస్కారం పెట్టి, మేడం, సీఎంగారు మిమ్మల్ని ఫైల్స్తో రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని కళ్లల్లో ఇప్పుడు ఆ పాత ఆరాటం కనిపించడం లేదు. కేవలం ఒక రకమైన శూన్యం కనిపిస్తోంది. అది నిత్యను వరింత భయపెట్టింది. నిత్య ఆఫీసులో తన పాత సామాన్లు సర్దుకుంటుండగా టేబుల్ డ్రాయర్ వెనుక చిక్కుకుపోయిన ఒక పాత నలుపురంగు డైరీ ఆమె కంటపడింది. అది అభిరామ్ డైరీ. అది అక్కడ ఎలా మరిచిపోయాడో, కాని అందులో దినాంకాలు వారీగా అభి తన మనసుని కుమ్మరించాడు. నిత్య వణుకుతున్న చేతులతో పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. ప్రతి పేజీలో ఆమె పేరుంది. ఒక పేజీలో ఈరోజు నిత్యకు జ్వరమొచ్చింది.
ఆమె నుదుటిమీద తడిగుడ్డ పెడుతుంటే నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె నన్ను స్నేహితుడు అంది. ఆ మాట నా ప్రేమను చంపేసింది. కాని ఆమెను కాపాడడానికి నాకొక హోదానిచ్చింది. చాలు, ఆ హోదాతోనైనా ఆమె పక్కనుంటాను. మరో పేజీలో ఆమె తిట్టిన రోజు. నిత్య నన్ను అసహించుకుంది. నా ప్రేమ ఒక వ్యాధి అంది. నిజమేనేమో, నిన్ను ప్రేమించడం ఒక రోగమైతే ఆ రోగంతోనే చచ్చిపోవాలనుంది. కాని నువ్వు సిద్ధార్థుని నమ్మి మోసపోతుంటే చూడలేకపోతున్నాను. నీ సంతోషం కోసం నేను విలన్ అవ్వడానికైనా సిద్ధమే. ఆమె కోసం అతను ప్లాన్ చేసిన గిఫ్ట్లు, ఆమెకు తెలియకుండా అతను చేసిన సహాయాలు, సిద్ధార్థునుంచి ఆమెను కాపాడడానికి అతను పడ్డ దెబ్బల తాలూకు వివరాలు అన్నీ ఆ డైరీలో ఉన్నాయి. ప్రతి అక్షరం ఒక కన్నీటి చుక్కలా నిత్యను నిలదీసింది. ఆ డైరీ చదివాక నిత్యకు అర్థమైంది తను ఒక గొప్ప నిధిని పక్కన పెట్టుకుని అద్దం ముక్కల కోసం ఆశపడ్డానని. అభి కళ్లల్లో ఆరాటం లేదని తాను అన్నమాటకు ఆ డైరీలోని ప్రతి పేజీ ఒక సమాధానంలా అనిపించింది. అతని కళ్లల్లో ఆరాటం లేదు కాదు, అతని ప్రాణమే ఆమె కోసం ఆరాటపడుతోంది. అభి డైరీ చదివిన తర్వాత నిత్యకు ఒక్క క్షణం కూడా గడవడం కష్టమైపోయింది. ఆ డైరీలో ఉన్న ప్రతి అక్షరం ఆమెను నిలదీస్తోంది. తను ప్రేమని గుర్తించలేకపోవడమే కాకుండా ఆ పవిత్రమైన ప్రేమను వ్యాధి అని నిందించడంతో ఆమె మనసు వికలమైపోయింది. నిత్య చేతుల్లో డైరీ వణుకుతోంది. కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె నెమ్మదిగా నేలమీద కూర్చుంది. నేను ఏమి చేశాను అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆమెకు ఒక్క విషయం స్పష్టమైంది. ఈగో ఫైట్లెస్ లవ్. అభి తనను ప్రేమించలేదు, పూజించాడు. ఆమె వెంటనే అభి ఛాంబర్కు వెళ్ళింది. కాని అక్కడ అభి లేడు. అటెండర్ని అడిగితే, మేడం, సార్ తన రాజీనామా లేఖను సీఎం గారికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఊరికి వెళుతున్నారు అని చెప్పారు. నిత్య కళ్ళలో నీళ్లు ఆగడంలేదు. అభి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని మనసులో అనుకుంటూ అతని కారును, ఫోన్ నెంబర్ను ట్రేస్ చేయడానికి ప్రయత్నించింది. కాని అభి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఆమె సీఎం గారి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ అడిగింది. సీఎం గారు చిరునవ్వుతో, అభీలాంటివాడు దొరకడం నీ అదృష్టం నిత్య. వాడు తన బాధ్యత తీరిపోయిందనుకుంటున్నాడు, కాని వాడి ప్రేమ ఇంకా ఇక్కడే ఉంది. వాడిప్పుడే సెక్రటేరియట్ మెట్లు దిగి వెళుతున్నాడు, వెళ్ళి ఆపుకో అని చెప్పారు. సెక్రటేరియట్ భారీ మెట్లమీద సూర్యాస్తమయం వేళ అభి నిదానంగా మెట్లు దిగుతున్నాడు. చేతిలో ఒక చిన్న బ్యాగ్, మనసులో ఎన్నో జ్ఞాపకాలు. లోకమంతా గెలిచినా తన ప్రేమ విషయంలో ఓడిపోయానన్న బాధ అతని ముఖంలో కనిపిస్తోంది. అప్పుడే ఒక అటెండర్, మేడం, అభిసార్ ఇప్పుడే బయలుదేరారు, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. నిత్య ఒక్కసారిగా బయటకు పరిగెత్తింది. సెక్రటేరియట్ మెయిన్ గేట్. వర్షం పడుతోంది. అభి కారు స్టార్ట్ అవుతోంది. అభీ అని వెనకనుంచి నిత్య గొంతు వినిపించింది. అభి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇది తన భ్రమ అనుకున్నాడు. కాని మళ్ళీ అభి, ఆగు అన్న పిలుపు వినిపించగానే నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. నిత్య ఊపిరి పీల్చుకుంటూ అతని ముందుకొచ్చింది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. చేతిలో అభి డైరీ ఉంది. అది చూడగానే అభీకి అంతా అర్థమైపోయింది. అభి, ఆ డైరీ, అది నా పర్సనల్ నిత్య, ఇచ్చేయి. నిత్య, ఇవ్వను. ఇందులో ఉన్న ప్రతి మాట నిజమని నాకిప్పుడే తెలిసింది. నన్ను క్షమించు అభి. సిద్ధార్థలాంటి వాడిని చూసి అది ప్రేమ అనుకున్నాను. కాని నాకోసం ప్రాణాలకు తెగించే నీ ఆరాటాన్ని చూడలేకపోయాను. నిత్య మెల్లగా అభీకి దగ్గరగా వచ్చి అతని కళ్లలోకి నీరుగా చూసింది. ఆమె కళ్లలో ఇప్పుడు సిద్ధార్థ్ కోసం ఉన్న మెరుపులేదు, ఒక స్థిరమైన నిశ్శబ్దమైన ఆరాటం కనిపిస్తోంది. నిత్య ఏడుస్తూ, అభి, ఒక్కసారి నా కళ్లలోకి చూసి చెప్పు, నన్నెప్పుడు ప్రేమించలేదా? అభి చాలా కష్టంగా, ఇప్పుడీ ప్రశ్నకి అర్థంలేదు నిత్య. నువ్వు సంతోషంగా ఉండాలి, అంతే నాకు కావాలి. నిత్య అతని కాలర్ పట్టుకుని, నన్ను వదిలేసి వెళ్ళిపోవడం నీ ప్రేమనా? నువ్వు నన్ను కాపాడావు, నన్ను నిలబెట్టావు, కాని నీ ప్రేమ చెప్పలేక పారిపోతున్నావా? అభి చివరికి కంట్రోల్ కోల్పోతాడు. అవును నిత్య, ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కాని నీ కళ్లలో నాకోసం ఆరాటం ఎప్పుడూ చూడలేదు, అందుకే నిశ్శబ్దంగా ప్రేమించాను. నిత్య నెమ్మదిగా అంటుంది. నాకది కనిపించలేదు, ఎందుకంటే నేను చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను అభి, నీ కళ్లలో నాకోసం ఉన్న ఆరాటం ఇప్పుడు నాకు శ్వాసలాంటిది. నిత్య అతన్ని హగ్ చేస్తుంది. వర్షంలో ఇద్దరూ కలుస్తారు. ఇప్పటికైనా నన్ను వాడిని చూస్తున్నట్టు చూస్తావా? లేదు, ఇప్పుడు నిన్ను నా జీవితంగా చూస్తాను.
అభి ఆమె కళ్లలోకి చూశాడు. అక్కడ అతనికి తన ప్రతిబింబం కనిపిస్తోంది. అది కేవలం స్నేహం కాదు, ఒక అంతులేని ప్రేమ. అభి పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. అభి, ఇప్పుడు నీ కళ్లలో నాకు ప్రాణం పోసే నా నిత్యం కనిపిస్తోంది. సెక్రటేరియట్ భవనం సాక్ష్యంగా, ముఖ్యమంత్రి ఆశీస్సులతో అపార్థాలన్నీ తొలగిపోయి ఆ ఇద్దరు అధికారులు ఒకటయ్యారు. ఆ సాయంత్రం ఆకాశం కూడా వారి ప్రేమకు సాక్ష్యంగా ఎర్రగా మెరిసింది. ఈ కథ మీ మనసును టచ్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై భారత్, జై హింద్.